హలో ఆల్! ఈ వీడియోలో 'ఉయిర్' మలయాళం మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. 'ఉయిర్' అంటే లైఫ్ కానీ, సౌల్ కానీ ఈ టైప్ ఆఫ్ మీనింగ్ వస్తుంది. మూవీ రన్ టైమ్ అయితే 2 అవర్స్ 16 మినిట్స్ అయితే ఉంటుంది. రీసెంట్‌గానే జియో హాట్‌స్టార్‌లోకి తెలుగు డబ్బింగ్‌తో పాటు స్ట్రీమింగ్‌కి వచ్చింది. డబ్బింగ్ అయితే బాగుంది. స్టోరీ కూడా వచ్చేసి ఇది మీకు రియల్ ఈవెంట్స్‌ని బేస్ చేసుకొని తీసిన సినిమా అనమాట. రియల్‌గా జరిగింది ఇది. ఒక టౌన్‌లో మెయిన్ లీడ్ అయిన హీరో ప్రొబేషన్ ఆఫీసర్ కింద వర్క్ చేస్తుంటాడు. అక్కడ ఆ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో ఒక బావి లోపల ఒక వుమెన్ డెడ్ బాడీ అయితే దొరుకుద్ది. ఆ డెడ్ బాడీ ఎవరిది? ఆ బావిలో ఎందుకుంది? మరి పోలీస్ ఆఫీసర్స్ ఆ కేసుని ఎలా సాల్వ్ చేశారు అన్నది మీరు ఈ మూవీలో చూడడం అయితే జరుగుద్ది. ఇక ఓవరాల్‌గా నాకు ఎలా అనిపించిందిరా అంటే డీసెంట్ వాచ్ భయ్యా. మీరు టిపికల్ మలయాళం థ్రిల్లర్స్ లాగా ఎక్స్‌పెక్ట్ చేయకుండా జస్ట్ ఒక నార్మల్ క్రైమ్ డ్రామా చూస్తున్నాం అన్నట్లుగా డీల్ చేయండి. వర్కౌట్ అవుతుంది. అది కూడా డీసెంట్‌గా. ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఈ టైప్ ఆఫ్ మూవీస్ మనం చాలా చూసేసాం. అండ్ అలాగే టిపికల్ మలయాళం ఫ్లేవర్ అయితే ఉండదు. స్లోగా తీసుకెళ్ళి లాస్ట్‌లో బిగ్గెస్ట్ ట్విస్ట్ రివీల్ చేయడం ఇలాంటివి ఏమి ఉండవు. గ్రౌండెడ్ అండ్ రియాలిటీ తగ్గట్టుగానే ఉంటుంది. పైగా ట్రూ కేస్‌ని బేస్ చేసుకొని తీశారు కాబట్టి దానికి తగ్గట్టుగానే తీశారు. నాకైతే అది బాగా వర్కౌట్ అయింది. పాజిటివ్స్‌లో కూడా అదే మెన్షన్ చేస్తా. సినిమా అంతా కూడా చాలా గ్రౌండెడ్ అండ్ రియాలిటీకి తగ్గట్టుగా ఉంటుంది. అది బాగా వర్కౌట్ అయింది. అండ్ అలాగే మూవీలో ఒక ఎమోషన్ ఉంటుంది కిడ్స్ తోటి. ఆ ఎమోషన్ అయితే చాలా బాగా డీల్ చేశారు అనిపించింది నాకైతే. అంటే మీకు మెయిన్‌గా సెకండ్ హాఫ్‌లో ఆ ఎమోషన్ బాగా వర్కౌట్ అవుతుంది. సెకండ్ హాఫ్ ఒక మిడ్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు ఆ ఎమోషన్ చాలా బాగా డీల్ చేస్తారు. అది నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది ఆ ఎమోషన్ అనేది బాగా నచ్చింది నాకు అది. అండ్ అలాగే ఈ కేసు ఏదైతే చూపిస్తారో దాన్ని కొంచెం ట్విస్టెడ్‌గా చూపించడానికి ట్రై చేస్తారన్నమాట. ఇట్స్ ఓకే. పర్లేదు. మరి అంత ఎక్స్‌పెక్ట్ చేసినంత కాకపోయినా గానీ ఓకే. చూపించడానికి అయితే ట్రై చేశారు. ఇట్స్ ఓకే అనిపించింది. విజువల్లీ, టెక్నికల్లీ సినిమా బావుంటుంది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ బాగున్నాయి. పెర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. ఇక నెగెటివ్స్ విషయానికి వచ్చేస్తే సినిమా అంతా కూడా మీకు ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. బట్ ఇది ఒక ట్రూ కేస్ కాబట్టి మనం ఇందులో ఎక్కువ ట్విస్ట్‌లు గట్టా ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. మీకు ఆల్రెడీ తెలిసుంటే పర్లేదు. ఒక మలయాళం టిపికల్ మూవీ లాగా ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా ట్విస్ట్‌లు ఎక్స్‌పెక్ట్ చేస్తారు. మీకు ఆ ట్విస్ట్‌లు అయితే ఉండవు. ఎందుకంటే మీకు మూవీ ఇంటర్వెల్‌కి వచ్చేసరికి మీకు మొత్తం రివీల్ అయిపోద్దనమాట. ఆ రివీల్ కూడా మీరు ఎదురు చూస్తుంటారు. మీకు తెలుసు. ఎందుకంటే ఆ కాస్టింగ్ వల్ల మీకు అర్థమైపోద్ది. ఎవరు క్రిమినల్ ఎవరు ఏంటి అన్నది మీకు క్లియర్‌గా అర్థమైపోతుంటదనమాట. సో అందుకే ఆ ట్విస్ట్‌లు అంతగా వర్కౌట్ అవ్వవు మీకు. చాలా ప్రెడిక్టబుల్‌గా ఉంటాయి. అండ్ ఆ డ్రామా కూడా మీకు అంత గ్రిప్పింగ్ అయితే ఏమి ఉండదనమాట. ఇన్వెస్టిగేషన్ కూడా పర్లేదు అనిపిస్తది. మరీ తోపేమి ఉండదు. జస్ట్ యావరేజ్‌గా ఉంటుంది. ప్రెడిక్టబుల్ ఉంటుంది మూవీ అంతా కూడా. మీరు ఊహించిందే జరుగుతుంటుంది. సో వీటి పరంగా కొంచెం డిసప్పాయింట్ అవుతారు మూవీ. సరదాగా టైమ్ పాస్‌కి ఏం లేవు. ఒకసారి మంచిగా ఒక క్రైమ్ డ్రామా నిజంగా ఒకరి లైఫ్‌లో జరిగిన స్టోరీ తెలుసుకుందాం అనుకుంటే గివ్ ఇట్ ఎ ట్రై. డీసెంట్ వాచ్ అనిపిస్తది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఒక 2, 3 మూమెంట్స్ ఉంటాయి. అవి స్కిప్ చేసుకోవాలి. అండ్ అలాగే మర్డర్స్ గురించి, సూసైడ్ గురించి ఎలాంటి టాపిక్స్ అయితే రన్ అవుతుంటాయి. మరి వాటి పరంగా పర్లేదు అనుకుంటే చూడండి ఫ్యామిలీతో. లేదంటే లేదు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై.